ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అనంతరామ శర్మ గురువు గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం చర్చిద్దాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా, నరసింహాత్మ. గురుగారు, మనకి కార్తీక మాసం ప్రారంభం అవుతున్నప్పుడు అయ్యప్ప మాలలు కూడా వేసుకుంటూ ఉంటారు చాలా మంది. ఈ దీక్ష అనేది ఇప్పుడే తీసుకుంటారు. ఈ కార్తీక మాసం ప్రారంభం అవుతున్న టైంలోనే అవును. అందరూ కూడా అయ్యప్ప దీక్ష తీసుకుంటూ ఉంటారు. అసలు అయ్యప్ప దీక్ష తీసుకునే వాళ్ళకి నియమ నిష్టలు ఏంటి, తీసుకోవడం ద్వారా కలిగే ప్రయోజనాలు ఏంటి అనేది వివరించగలరు? తప్పకుండా అమ్మా. అయ్యప్ప దీక్ష తీసుకోవడం అనేది ఒక గొప్ప యోగంగా చెప్పుకోవచ్చు. ఈ అయ్యప్ప దీక్ష ఎవరైతే తీసుకుంటున్నారో వారికి శని బాధ ఉండదు, ఖచ్చితంగా ఉండదు. అయ్యప్ప ఇచ్చినటువంటి వరం అది. శనీశ్వరుడు నువ్వు అందరినీ పట్టు, అయ్యప్ప ఇచ్చిన వరంలో శని నువ్వు అందరినీ పట్టు, కానీ నా భక్తుల్ని మాత్రం పట్టవాలి. దానికి మరి వాళ్ళని పట్టకపోతే ఎట్లా అంటే, నీకు ఇష్టమైన పనులన్నీ వాళ్ళు చేస్తారు. శనీశ్వరుడికి ఇష్టమైన ప్రతి పని వాళ్ళు చేస్తారు, కాబట్టి నీకు ప్రీతిగా ఉంటారు, కాబట్టి వాళ్ళ జోలికి వెళ్ళొద్దు అని అయ్యప్ప అభయం ఇచ్చాడు. ఏంటి అవి అంటే, చెప్పులు వేసుకోకూడదు, నల్ల వస్త్రములు ధరించాలి, మనకి పొద్దున్నే లేవడం మహాబద్ధకం, దాన్ని వదిలిపెట్టాలి. దేవుడి పూజ అంటే మనకు పడదు, కానీ పూజ చెయ్యాలి, సన్నీటి స్నానం చేయాలి, దేవుడి పూజ చెయ్యాలి, ప్రాతకాలంలో లేవాలి. సినిమా షికారులు పోతాం, అవి బంద్, అవి చేయకూడదు, నియమనిష్టలు అయ్యప్పది. భోజనం కూడా ఒకటే పూట, భోజనం కూడా ఒక్క పూట, అంటే నకనకలాడుతూ ఉండాలి, శని పడితే వాడికి ఏది దొరకదు తినటానికి. అందుకే ఇక్కడ ఒక్క పూట భోజనం. మనం ఇవాళ చేసేవన్నీ వ్యతిరేకమే. భార్యాభర్తల దూరంగా, అంటే సుఖాలకు దూరంగా ఉండాలి, మంచాల మీద పడిపోవద్దు, భోగానికి సంబంధించి ఏదీ ఉండకూడదు. ఇది అయ్యప్ప యొక్క నియమనిష్టలు. దువ్వుకోకూడదు, ముఖానికి పౌడర్లు అవి వేసుకోకూడదు, షాంపూలు పెట్టకూడదు. అసలు ఇవన్నీ అంటే సుఖం ఏదైతే మనం తాపత్రయపడి అందాన్ని కాపాడుకుంటామో ప్రతిదీ కూడా దూరంగా ఉండాలి, సాయాన్ని వదిలిపెట్టాలి, భగవంతుడి సేవే చేయాలి. ఇది అయ్యప్ప పడితే కూడా అయ్యప్ప దీక్షల్లో అయ్యప్ప పడి పూజ ఇవన్నీ కూడా చేస్తాం. స్వామివారిని ధ్యానిస్తూ ఉంటాం, 18 మెట్లు ఎక్కుతాము, 18 రకాల మెట్లకు పూజలు చేస్తూ ఉంటాము. ఇవన్నీ కూడా స్వామివారిని చేరుకోవటానికి ఒక్కొక్క మార్గం. ఇకపోతే కన్యస్వామి, ముఖ్యంగా కన్యస్వామి సాక్షాత్తు అయ్యప్ప స్వరూపంగానే చెప్తారు. ఎందుకు అంటే, అత్యంత భక్తి శ్రద్ధలు మొట్టమొదటిసారి వేశాను అని తను ఎక్కడ లేని ఓపిక లేకపోయినా భక్తిని కూడా కట్టుకొని అయ్యప్ప దీక్ష చేస్తాడు. చాలా నియమనిష్టలతో చేస్తాడు. అందుకే కన్యస్వామికి ఉన్నంత గొప్పతనం గురుస్వామికి ఉండదు ఈ అయ్యప్ప దీక్షల్లో లెక్క వేసుకుంటారు. కాబట్టి ఈ కన్యస్వామిని వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, ఈ కన్నె, గద, కత్తి ఇలా పెంచుకుంటూ పోతారు. గురుస్వామి దాకా వెళ్తుంది. ఈ కన్యస్వామి కాగానే కన్యస్వామి అయ్యప్పతో సమానమని తినుస్వామి అని భోజనం పెడితే ఎంతకని తింటారు? తన ఆరోగ్యాన్ని వీళ్ళందరూ కూర్చొని ఖరాబ్ చేస్తుంటారు, తన దీక్షను కూడా ఖరాబ్ చేస్తారు. ఒక్క పూట భోజనం చేయాలి, అది దీక్షనేమో పెద్ద స్వాములకు అందరికీ తెలుసు, సీనియర్గా ఉన్న వాళ్ళకి. కన్యస్వామిని తిను అంటే దీక్షాభంగం చేసినట్ట కాదా? అంత మాత్రమే, శరీరాన్ని నిలబడేంత మాత్రమే ఆహారాన్ని స్వీకరించాలి అనేది నియమం. నువ్వు ఎక్కువగా పెడితే శరీరం యొక్క దాటి కూడా తినగలిగే శక్తి కూడా దాటి నువ్వు భోజనం పెడితే, తట్టుకునే శక్తి దాటితే తన దీక్ష భంగం అయిందా కాదు? అంటే నువ్వు దగ్గరుండి కన్యస్వామి దీక్ష భంగం చేసావు. అంటే సీనియర్ స్వామి చేసే తప్పు. గురుస్వామి చేసే అత్యంత పెద్ద తప్పు ఏంటంటే, వేషధారణలోనే ఉంది. గురుస్వామిని నేను అని జనానికి తెలియటం కోసం, మిగతా స్వాములందరికీ కూడా తెలియటం కోసం రంగు బట్టలు ధరిస్తారు, రంగు బట్టల్లో కాషాయ రంగు ధరిస్తారు. అది శుద్ధ తప్పు. అయ్యప్ప కన్యస్వామి ఏ రకంగా అయితే నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో ఏ రంగు వస్త్రాలు ధరించి ఉన్నాడో, గురుస్వామి కూడా అదే విధంగా ఉండాలి. నేను గురుస్వామిని అని చెప్పి కొమ్ములు వచ్చేటట్లుగా చేసుకోవద్దు. ఎదుటి వాళ్ళకు చూపించడం కోసం, అహంకారంతో ఉండటం కోసం కాదు కదా నువ్వు మాల వేసేది. అహంకారం, ఐహిక సుఖాలన్నీ మర్చిపోయి స్వామి సన్నిధిలో చేరాలి, స్వామిలో చేరాలి. అందుకే జ్యోతి దర్శనం. ఈ జీవి ఆ జీవిలో చేరాలి అని జ్యోతిని చూస్తాం. సాక్షాత్ స్వామివారే జ్యోతి స్వరూపంలో కనపడతాడు, దరి చేర్చుకుంటాడు అని కదా. మరి ఇవన్నీ కూడా మనం అహంకారంతో ఉంటే ఆయన ఎట్లా దరి చేర్చుకుంటాడు? మాల వేసి సుఖం ఏంటి నువ్వు? కాబట్టి ఇవాళ మనం చేసే పనులన్నీ ఒక పూట భోజనం చేయమన్నాడు,
మధ్యాహ్నం చేసాం మంచిదే. ఈ మధ్యాహ్నం చేస్తే ఉదయం టిఫిన్ చేస్తాం. ఇప్పుడు అయ్యప్ప టీ స్టాల్స్ అసలు మత్తు పదార్థాలే దగ్గర రావద్దు. టీ స్టాల్ పొద్దున్నే స్వామి దర్శనం అయిందా, గుళ్ళోకి వెళ్ళాం, అక్కడ పక్కనే టీ స్టాల్ ఉంటుంది. ఒక 4 స్వాములు కలుస్తాం, టీ తాగుతాం, ఎవరి రూమ్లకు వాళ్ళు వెళ్ళి ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోతాం. ఎక్కడ ఉన్నట్లు నియమంగా నువ్వు టిఫిన్ సెంటర్ ఎక్కడ నియమంగా ఉన్నట్టు? అయ్యప్ప టిఫిన్ సెంటర్లు బోర్డు పెట్టి అయ్యప్పలు కూడా అంటే వ్యాపారస్తులు కూడా, అయ్యప్పలు కూడా అనకూడదు, వ్యాపారస్తులు కూడా తన వ్యాపారాన్ని పెంచుకోవడం కోసంగా అయ్యప్ప మాల వేసి మరీ పెంచుకుంటున్నారు. అది మనం గమనించట్లేదు. అయ్యప్ప హోటల్లో తింటే తప్పు ఉండదు, పొయ్యాన్ని తిన్నాం, నువ్వు ఒక పూట భోజనం ఎక్కడైంది, ఉదయం టిఫిన్ చేసావు, నీకు ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, కొంచెం ఇంట్లో వండుకొని భగవత్ నివేదన చేసుకొని తిను, టాబ్లెట్ వేసుకో, అంతవరకు. బయట తినమని లేదు కదా. బయట తిన్నది నువ్వు నివేదన చేస్తున్నావా? చేయట్లేదా? చేసినట్టు తింటున్నావు. మరి ఎక్కడ నువ్వు ఇంట్లో వండుకున్నావు, నువ్వు ఉప్మానం ఉండు, చపాతీ ఉండు, అయ్యప్ప నీ దయ వల్ల నేను తినగలుగుతున్నాను అని స్మరణ చేస్తూ నైవేద్యం పెట్టుకుంటూ మడిగా ఉండి చేయగలుగుతావు. ఇవాళ అయ్యప్పలు కూడా సెల్ ఫోన్స్ మాట్లాడుకుంటూ వంటలు చేస్తున్నారు. నీకు ఎక్కడ నువ్వు భక్తితో ఉన్నావు అయ్యప్ప అంటే? నువ్వు ఎక్కడ చూపిస్తున్నావు అసలు ఆ భక్తిని? అన్ని సుఖాలు దూరంగా ఉండాలి అని చెప్పి అక్కడ నియమం పెడితే అయ్యప్ప, శనీశ్వరుడికి ప్రీతిగా ఉంటే నీకు శని బాధలు ఉండవు, తద్వారా నీకు మంచి జరుగుతుంది అని అయ్యప్ప పెడితే, ఆయన అంత ఇదిగా చెప్తే అవన్నీ పాటిస్తున్నాం, మనం పాటించట్లేదు. ఆర్డర్ చేస్తున్నాం, దువ్వుకుంటున్నాం. వాళ్ళ అసలు ఎక్కలేని మేకప్ కిట్లన్నీ ఆ అయ్యప్ప దీక్ష సమయంలోనే ఉంటాయి. డ్రెస్సింగ్ టేబుల్ అర్థమే చూసుకోవద్దు, మన మొహం మనం మర్చిపోవాలి. రోజు బొట్టు పెట్టే ఆచారం ఉంటే నువ్వు అద్దం లేకపోయినా పెట్టేసుకుంటావు. రోజు పెట్టే ఆచారం లేక ఆ 10 రోజులు పెట్టాలి కాబట్టి ముఖాన ఏదో ఒకటి తెలియదు, ఎక్కడెక్కడ బొట్టు పెట్టాలో తెలియదు కాబట్టి అద్దంలో చూసుకుంటున్నాం. భస్మధారణ చేయాలి, శరీరం మొత్తం నశించేది అంత స్వామిమయం అన్నట్టుగా భస్మధారణ చేస్తాం. అయ్యప్ప దీక్షలో గంధం పెడుతున్నాం, గంధం కూడా పెట్టకూడదు, భస్మమే ఎక్కువ శాతం పెట్టాలి. గంధము స్వామికి లేపనం చేయాలి, అంతవరకే. మనం పెట్టుకోవాలని లేదు, స్వామికి లేపనం చేయాలి. ఆ సువాసన వచ్చిందా, నువ్వు ఆస్వాదించావా, అయిపోయింది, సుఖాన్ని ఆస్వాదించావు కొద్దో గొప్ప. అందుకని ఇవన్నీ కూడాను మనం మర్చిపోతున్నాము. అయ్యప్ప దీక్ష అంటేనే ఈ విధంగా చేస్తున్నాము. ఆడవారిని బండి మీద ఎక్కించుకొని తిరుగుతున్నాము. ఇవన్నీ కూడా అసలు ప్రతి వాళ్ళని మాత మాత స్వామి అమ్మ మాత అంటాం. అంటే తల్లి స్వరూపంగా చూడాలి. తల్లిని తల్లి స్వరూపంగా, భార్యను కూడా చివరికి మాత అనే పిలుస్తాం. కొన్ని రోజులు అసలు ఈ దీక్ష అనేదే నీవు ఈ 40 రోజులు భగవంతుడితో లీనమై ఉంటే తర్వాత కూడా నీ ఆ విధంగా ఉంటావు అని చెప్పి పెట్టారు. ఈ 40 రోజులు చేశావు, అయిపోయింది. ఇరుముడి ఎంగిన వచ్చేటప్పుడు మందు బాటిల్ తెచ్చుకుంటున్నావు. నీవు ఎప్పుడైతే ఇరుముడి కట్టుకున్నావో నీవు తిరిగి వచ్చి పీఠాన్ని కదిలించేంత వరకు కూడా నీవు దీక్షే. ఇంకా ముఖ్యంగా అయ్యప్ప మాల వేసుకునేవారు తల్లితో వేయించుకోవాలి. తల్లి లేకపోతే గురుస్వామితో వేయించుకోవాలి. తల్లి బ్రతికి ఉంటే తల్లితో మాత్రమే వేయించుకోవాలి, తల్లితో మాత్రమే తీయించుకోవాలి. మాల వేసినా తల్లే, తీసినా తల్లే, కన్న తల్లితో మాత్రమే చేయాలి. అది మర్చిపోయాం. గుళ్ళకు పోతున్నాం, పొద్దున్నే వేయించుకుంటున్నాం, ఫోన్లో అమ్మ నేను మాల వేసుకుంటున్నా అని అమ్మకి చెప్పడం, లేదు చెప్పకుండా మాల వేసుకుంటా మాల వేసుకున్నా అని చెప్పడం. ఎక్కడ ఇది? అయ్యప్ప కూడా తల్లికి సేవ చేశాడు. పులిపాలు కావాలి అంటే పులినే తీసుకొచ్చాడు, తల్లికి చేశాడు. బయట ఎక్కడా తినకూడదు. ముఖ్యంగా చెప్తున్నానండి, అయ్యప్ప దీక్షలో ఉన్నటువంటి వారు తద్దినం పెట్టకూడదు అనే నియమం ఒకటి పెట్టారు. పెట్టవచ్చు. కన్న తల్లిదండ్రులకు ఒకవేళ ఆబ్దీకం పెట్టవలసి వస్తే, దీక్షలో ఉన్నప్పుడు కనుక ఆబ్దీకం వస్తే, తల్లిదండ్రుల ఆబ్దీకం వస్తే ఖచ్చితంగా పెట్టవచ్చు, ఇబ్బంది ఏం లేదు. నీవు పొద్దున్నే పూజ చేసుకోవచ్చు, అన్నీ చెయ్యి, దీపారాధనలు అన్నీ చేసుకో, తద్దినం సమయానికి తద్దినం పెట్టేసి. తల్లిదండ్రులకు చెయ్యవద్దు అనే నియమం ఎక్కడ ఏ శాస్త్రంలో చెప్పబడలేదు. కాబట్టి నీ పితృకార్యాన్ని నీవు చెయ్యి. మధ్యలో నిజంగా తల్లిదండ్రులు బ్రతికి ఉండి మధ్యలో వారు గతిస్తే, దీక్ష మధ్యలో వాడు గతించిపోతే అప్పుడు నీకు మైల అంటుకుంటుంది. కాబట్టి అప్పుడు మాల తీసి గురుస్వామితో ఎవరితోటో మాల తీయించుకున్న తర్వాత మాత్రమే నీకు మైల నీకు అంటుకుంటుంది. అప్పటిదాకా నీకు మైల ఉండదు. తల్లి తండ్రి చనిపోయిన మైల ఉండదు. ఎవరైనా బంధువులు చనిపోయారు, చేశారు, వాళ్ళు పాలివాళ్ళే అంటే తీసేయచ్చు, మాల తీసేయాల్సిందే మధ్యలో. అలా ఉండి కొనసాగించడానికి కుదరదు. ఎన్నో నియమ నిష్టలు ఉన్నాయి. అన్నీ ఇవాళ మనం మర్చిపోయి
ఇదొక ఫ్యాషన్ అయింది. దయచేసి ఇప్పుడు నేను చెప్పిన నియమనిష్టలు ఇంతకంటే గొప్పవాళ్ళు శాస్త్రాలు చెప్పిన నియమనిష్టలు ఏవైతే ఉన్నాయో అవి పాటించినటువంటి వారు ఎవరైనా ఉంటే వాళ్ళు వేసుకోకపోవటమే ఉత్తమము. ఎందుకు అంటే అయ్యప్ప స్వాముల్ని అలా నియమనిష్టలతో ఉన్నటువంటి వాళ్ళని మనం వాళ్ళని చెడగొట్టిన వాళ్ళం అవుతాం. అయ్యప్పలందరూ ఇంతేరా, ఒక్కడి వల్ల అందరి మీద పడుతున్నాయి. అసలు అయ్యప్ప దీక్ష అంతా ఫ్యాషన్ అయింది. ఇప్పుడు నేను అంటలేదా, అంటే ఒక్కళ్ళు చేసే తప్పు అందరి మీద భగవంతుడి మీద కూడా పడ్డచ్చు. అయ్యప్పని కూడా మనం నిందించే పరిస్థితికి వచ్చింది. కాబట్టి అటువంటి వారు వేసుకోకపోవటమే ఉత్తమం నా దృష్టిలో. వేసుకున్నామా ప్రతి నియమనిష్ట జాగ్రత్తగా తెలుసుకున్న దాన్ని బుర్రలోకి ఎక్కించుకొని పాటించాల్సిందే. అలా అయితేనే అయ్యప్ప మాల వేసుకోమనే చెప్తాను నేను. లేదు అంటే దూరంగా ఉండమని. ఆ అయ్యప్పకు నమస్కారం చేయకపోయినా నష్టం లేదు, కానీ పూర్తిగా వాళ్ళకు దూరంగా ఉండాలి. అలాగే గురుగారు, చాలా చక్కగా ఈ దీక్ష గురించి అన్ని కూడా వివరించారండి. ధన్యవాదాలు. మంచిదమ్మా. హిందూ సింహాత్మ.